వచనం ధ్యానించుకుందాం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడి వారెనెను. మత్తయి 21:13. మన ప్రార్థనా మందిరములు నిజమైన ప్రార్థనా మందిరముల వలె ఉన్నాయా? లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించినప్పుడు క్రయ విక్రయములు చేస్తూ వ్యాపార కేంద్రములుగా మారిన రాజైన సొలొమోను కట్టించిన మందిరం వలె ఉన్నాయా? ఒక చిన్న సంఘము ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. అపోస్తుల కార్యములు 12:5. మరియు వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మన ప్రార్థనా మందిరములు ఆత్మీయ ప్రార్థనా మందిరములుగా ఉండునుగాక. మీరందరూ దేవుని కృపను పొందుదురుగాక. ఆమేన్.